వైఫై రావట్లేదు రే. హలో హలో రే హర్షిత్, వైఫై రావట్లేదురా. ఆగరా చూస్తా. సిగ్నల్ లేకపోతే ఎలా రా బాబు? చా, అనవసరంగా గేమ్ అయిపోయిందిరా. అరే వైఫై ప్రాబ్లం అంటారా, ఈ రోజంతా వైఫై ఉండదు. మా రీఛార్జ్ చేసుకున్నా పోయేది కదరా. చా, వైఫై నమ్ముకుంటే ఇలాగే ఉంటుందిరా. అరే ఒక ఐడియా వచ్చిందిరా, ఒక ఛాలెంజ్ చేద్దాం. ఛాలెంజా? 24 hours వితౌట్ ఫోన్. మెంటలా, మనం ఉన్న పొజిషన్కి తినకపోయినా ఉండగలం కానీ ఫోన్ లేకుండా ఉండలేవురా. సరే అయితే గెలిచినోడికి బిర్యానీ ఇప్పిస్తా. అలా అయితే మాకు ఓకేరా. ఓకే హర్షిత్. రా అందరూ ఫోన్లు ఇవ్వండిరా. అరే నిజంగానే ఫోన్ లేకుండా ఉండగలం అంటావా? ఇవ్వుబే. ఫోన్ లేకుండా హ్యాపీగా ఉందామంటే మీరేంట్రా? ఫోన్ లేకపోయేసరికి ఫుల్ బోరింగ్గా ఉందిరా. సరే బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం పదా. అలా జరిగిందిరా. ఏమైందిరా రాజశేఖర్? 2 years లవ్వురా, ఒక్క గొడవ వల్ల 2 days నుంచి ఇగ్నోర్ చేస్తుంది. సేమ్ నా పరిస్థితి కూడా అంతేరా. ఇంట్లోంచి ఫుల్ ప్రెషర్, చదువుకోవాలి, మార్క్స్ రావాలి, జాబ్ రావాలి. సెకండ్ ఇయరే కదరా. నా ప్రాబ్లం కూడా అదేరా. సోషల్ మీడియాలో ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నా రియాలిటీకి వచ్చేసరికి లోన్లీగా ఉంటారు. చూసారా, ఒక్కరోజు ఫోన్ లేపేసరికి మన కష్టాలు అన్నీ తెలిసినాయి. ఈరోజైనా హ్యాపీగా ఉందాంరా. అవుటే ఆ రోజు కూడా రా, సోషల్ మేడం సీరియస్గా లెసన్ చెప్తుంటే గ్యాలక్సీ ఎక్కడ ఉందంటే మీ ఆయన అండర్వేర్లో అన్నాడు. రే, బాత్రూమ్ నుంచి శబ్దాలు వస్తున్నాయిరా, లాక్ వేసిన బాత్రూమ్ నుంచి. ఎవడో క్లాప్స్ కొడుతున్నట్టు ఉన్నాడు చూడు. రే, లాక్ వేసిన బాత్రూమ్ నుంచి ఎలా శబ్దాలు వస్తాయిరా? వెళ్ళి చూసొద్దాం పదా. ఒకసారి చూసొద్దాం పదరా. సరే రండిరా. వీడు ఏమి విన్నాడో ఏంటో, మనల్ని ఏదో తీసుకెళ్తాడు. నిజంగానే ఏమైనా ఉందంట బాత్రూమ్? బ్రో అక్కడ బాత్రూంలో సౌండ్స్ వస్తున్నాయంట బ్రో, చూడండి. ఓకే. అరే ప్రేమ్, అదే బాత్రూమ్ రా. పిల్లిని చూసి భయపడినోడికి ఎవరు అట్లా దొరికిందిరా? అరే ప్రేమ్, అదేరా బాత్రూమ్. ఎరా, మీరు వస్తారా? మీరు వెళ్ళండి మా బాబాయ్.
అరే నిజంగా లోపల ఏదైనా ఉందంటవా? రే నువ్వే నేను భయపడుతున్నాను చెప్పు, నువ్వెందుకురా భయపడుతున్నావు? A few moments later. రే ఏమైందో చూసొద్దాం పద. రే ఏమైంది, ఎందుకు నవ్వుతున్నారా? ఏమైంది ఏమైంది ఇలా నవ్వుతున్నారు? అది రేగి సౌండ్ చూసి ఎలా భయపడ్డారా? ఆపండ్రా బాబు, కడుపు నొప్పి వస్తుంది. రే ఆపండిరా, ఎప్పుడు మీరు భయపడినట్టు చెప్తున్నారు. అవునరా, నీలాగా రేకు శబ్దాన్ని చూసి భయపడలేదు. చూసారా ఒక్కరోజు ఫోన్ లేపేసరికి మనం ఎంత హ్యాపీగా ఉన్నామో. అవునరా, ఈరోజు కొంచెం డిఫరెంట్గానే గడిచింది. నో నోటిఫికేషన్స్, నో కంపారిజన్స్, ఓన్లీ స్మైల్స్. కొంచెం కాదురా, చాలా 2 days నుంచి చాలా బాధలో ఉన్నారా, బట్ ఈరోజు మాత్రం ఫుల్ హ్యాపీ. అరే మీకు గుర్తుందా మన లాస్ట్ టైం ఎప్పుడు ఇంత హ్యాపీగా మాట్లాడుకుందామని? గుర్తుండదు, ఎందుకంటే బెస్ట్ ఫ్రెండ్ ఫర్ ఎవర్ అని పోస్టులు పెడతాం, గ్రూపులు క్రియేట్ చేస్తాం, కానీ పక్కన ఉన్న ఫ్రెండ్ గారితో మాత్రం మాట్లాడడం. ఇన్ని రోజులు రీల్స్ చూస్తూ టైం గడిపేశాం, కానీ రియల్ మూమెంట్స్నే మిస్ అయ్యాంరా. అవసరం ఉంటుందేమో అని ఫోన్ కొంటావురా, బట్ అది లేకపోతే ఉండలేమని స్టేజ్కి వచ్చేస్తాం. మార్నింగ్ లేస్తే ఫస్ట్ లుక్ ఫోన్, నిద్రపోయే ముందు లాస్ట్ లుక్ ఫోన్, మధ్యలో మన లైఫ్ ఏం జరుగుతుందో తెలియదు. మన నవ్వులు ఎమోజీలు అయిపోయాయి, మన బాధలేమో స్టేటస్ అయిపోయింది. మన ఫ్రెండ్షిప్ మాత్రం ఆన్లైన్లోనే మిగిలిపోయింది. మనం మెమరీస్ క్రియేట్ చేయాలిరా, బట్ మనం మాత్రం స్టోరేజ్ ఫుల్ చేసుకుని వెళ్ళిపోతున్నాం. నాకు ఈరోజు అర్థమైందిరా, హ్యాపీనెస్ అనేది డౌన్లోడ్ చేసేది కాదు, మన పక్కన ఉన్న వాళ్ళతో హ్యాపీగా ఉన్నప్పుడు వచ్చేదని. యాక్చువల్లీ ఈరోజు జరిగింది యాక్సిడెంటల్ కాదురా. 24 hours వితౌట్ ఫోన్ ఛాలెంజ్ నా ప్లానే. మరి వైఫై బాక్స్ పని చేయట్లేదని చెప్పి అది నా ప్లానే. అరే ఎందుకురా ఇదంతా చేసావు? మన ఫోన్కి ఎడిక్ట్ అయిపోయామని తెలుసు, చెప్పినా వినమనుకున్నా, కాబట్టి ప్రూవ్ చేయాలని ప్లాన్ చేశా. మనం ఫోన్ లేకుండా కూడా హ్యాపీగా ఉండగలమని.